మరి 9th షెడ్యూల్ పెట్టడం కోసం రాష్ట్రపతి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీద కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ విరుచుకుపడ్డారు. కులాలకు అతీతంగా పనిచేస్తున్న తమ ప్రభుత్వంపై బురద జల్లే చర్యలు మానుకోవాలని హితవు పలికారు. 2019-24 మధ్య దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజాపాలన మీకు గుర్తురాలేదా అని ఎద్దేవా చేశారు. తమ కార్యకర్తలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కాకినాడ రూరల్ నుంచి పోటీ చేసే సత్తా నీకుందా జగన్ అంటూ పంతం నానాజీ సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ అన్న అతన్ని పొడి చేయడానికి వెనక నుంచి పొడి చేయడానికి 16 నెలలు జైల్లో ట్రైనింగ్ అయ్యి వచ్చినటువంటి ఒక నేరస్తుల దగ్గర మీరు చేరి ఈ రాష్ట్రంలో అనేక వేల మంది క్రిమినల్స్ తయారు చేసినటువంటి పార్టీ మీ పార్టీ. ఈవేళ వాళ్ళ పిల్లలను కూడా స్కూల్కి పంపించుకోలేని పరిస్థితి, వాళ్ళ పిల్లల్ని ఉద్యోగాలకు పంపించుకోలేని పరిస్థితి. మేము ఉన్నామని ఈవేళ మేము భరోసా ఇచ్చి మేము అన్నింటిని నడుపుతూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో మరి 5 సంవత్సరాలు ఎందుకు ఈ రిజర్వేషన్లు తీసేసినప్పుడు, ఈ లోన్లు తీసేసినప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఏమైపోయారు? ఆవేళ బొత్స సత్యనారాయణ గారు దీని గురించి ఏ రోజు మాట్లాడలేదే. ఆయనకు మంత్రి పదవి ఇచ్చేస్తే జాయిగా ఆమె మంత్రి పదవి దాకా కొన్ని అసంతృప్తి మాటలు మాట్లాడేస్తారు, అలవాటు చేస్తారు. ఆయనకు మంత్రి పదవి ఇచ్చేస్తే వాళ్ళ దగ్గర పడి ఉంటాడు. అట్లాగే మేమేమన్నా రౌడీలమా అంట. ఈ పార్టీ రౌడీల పార్టీ. ఎవరు చెప్పాలి? ప్రజలు చెప్పారు. 62% ఎంత 52% ప్రజలు చెప్పారు. 52-54%. మన ఏరియాలో మా జిల్లాలో అయితే 60-70% ప్రజలు చెప్పారు. మీరు రౌడీలే, మేము రౌడీలే అంటారేంటి? రౌడీలే మీరంతా. మీరు జైల్లో పుట్టిన పార్టీ, జైల్లో పెరిగిన పార్టీ, జైల్లో ట్రైనింగ్ అయిన పార్టీ, మీ నాయకుడే రౌడీ. అటువంటి మేము రౌడీ క్రిమినల్స్ అయితే చంపేస్తారో లేదో, ఎన్కౌంటర్లు అయ్యి క్రిమినల్స్ చంపారా? క్రిమినల్స్ రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా నడుస్తోందని 1 కోటి ఎకరా భూములు